Yo, what's up guys? Welcome back to the channel again. Hope everyone are doing great. Welcome back to the vlog. Good morning. It's Monday. Monday కాదు కదా ఈరోజు సాటర్డే. సాటర్డే రోజు. Sorry sir. Sometimes And here we go. Nandreddy is here. బట్టలు కుట్టడానికి అపార్ట్మెంట్కి వచ్చాడు. అది యూనిఫామ్ షర్ట్ అనమాట. ఫుల్ టైట్ అయిపోయింది ఇటు సైడ్ అంతా. స్టిచ్చింగ్ చేయించుకుని ఆ టైంలో స్టార్టింగ్ ఫుల్ టైట్ అయిపోయింది. జిమ్ చేస్తున్నాం కదా అందుకే. రామచంద్ర ఈ ఓవరాక్షన్ భరించలేకపోతున్నాను రా. స్టిచ్ చేస్తున్నాడు. మేము ఫ్రెష్ అప్ అవుతున్నాము. బెన్నిగాడు స్నానం చేయడానికి పోయాడు అనమాట. వచ్చాడు ఫైనల్లీ. భయ్య వచ్చాడు. యాక్చువల్గా ఈరోజు క్రేజీ ఉండబోతుంది భయ్యాకి. నేను పోయి 2 days బ్యాక్ నా హాల్ టికెట్ సంథింగ్ గైడెన్స్ ఫామ్ ఏదో ఫిలప్ చేసుకొని వచ్చాను. 9:30కి ఎగ్జామ్. ప్రజెంట్ టైం వచ్చేసి 7:30 అవుతుంది. భయ్యా రెడీ అయ్యి కాలేజీకి పోయి అవన్నీ ఫిలప్ చేసుకొని హాల్ టికెట్ తెచ్చుకొని ఎగ్జామ్ రాయాలి. కేక్ ఉంటుంది ఈరోజు. అందుకే బ్లాగ్ కూడా స్టార్ట్ చేశా. తిరుగుదాం మనం కూడా బాయ్తో పాటు. మనకేం డైరెక్ట్ 9:30కి ఎగ్జామ్కి పోయినా ఏం పర్లేదు. ఏం చేసావరా? చూపి భయ్యా నీ కళాఖండాన్ని చూపి నాకు. చెట్లు కుట్లు మీద మొత్తం కుట్లు తీసేస్తున్నాడు మనోడు. బాగా వచ్చింది. టైట్ ఉందని కాస్త ప్రెజర్ పెట్టి అట్లా అయిపోయింది. అవునా? అబ్బా. And here we go, Bhaiya finally is here. Huh? Alright guys, we are in the college. ఫస్ట్ ఈ టైంకి రావడం అసలు బైక్స్ లేవు, లేదంటే ఫుల్గా నిండిపోతుండే. భయ్యా కొట్లాడుతున్నాడు సెక్యూరిటీ గార్డ్తో. లోపల పెట్టమంటున్నాడు. లోపల పెడితే మళ్ళీ బయటికి తీయలేమని కొట్లాడుతున్నాడు భయ్యా. వాట్సాప్ బ్రో. ఈరోజు వాట్సాప్ బ్రో. యాడ పెడుతున్నావు బ్రో? సిగ్గుశలం లేదు. ఇంత పొద్దున్న నువ్వు రావడం ఏంది అసలు అర్థం కాకుంది. ఇర్ఫాన్ గారా బ్లాగ్ చేస్తున్నా. మీ ఎగ్జామ్స్ టెన్షన్స్ ఏందో నేను చూడాలి ఈరోజు. టైం పాస్ బ్రో. చాలా రోజుల తర్వాత బ్లాగ్ లేకొస్తున్నావు. హౌ ఈజ్ యువర్ ఫీలింగ్ బ్రో? ఎగ్జామ్ ఈరోజు ఐబీ ఎగ్జామ్ అంట. ఐబీ కదా, ఐబీ ఎగ్జామ్ అంట. చదువుకున్నాం. ఈ దొంగనా కొడుకు ఇడు బాగా చదువుకునేటాడు. నైట్ మొత్తం నైట్ వీడియో కాల్ చేసుకుంటూ కూర్చున్నారు. గ్రూప్ లో మెసేజ్ పెట్టారు పడుకోరా. ఏం బాగా చదువుకున్నావు దేవరా? బ్రో బ్లాగ్ చేస్తున్నా. బూతులు ఎందుకు మాట్లాడతారు బ్రో మీరు? బూతులు మాట్లాడుతున్నప్పుడు బ్లాగ్ ఎందుకు చేస్తున్నారు? ఇంత ఫాస్ట్కి వచ్చినాడు. ఫ్యాకల్టీ వచ్చిండదు. ఏం చేయాలరా? గుర్చుకోవాలి భయ్యా. హాల్ టికెట్లు కావాలా? మొన్నకి మొన్న నేను మా యశాడు పైకి పోయినాం రా. మాకు హాల్ టికెట్ ఎట్లా 20 minutes దొరికింది. భయ్యా పోయాడు. పోతే లంచ్ తింటున్నామని చెప్పినాడంట. ఏం చేసినాడు? కాలంలో పుట్లాడు బ్రో వీడు. మేము పోయి తెచ్చుకున్నాం భయ్యా. ఇటు సైడ్ ఉందా యాదో ఎంట్రీ. భయ్యాకి లంచ్ తింటున్నాడు అని చెప్తే వీడు ఫోన్ చేసి చెప్తే నువ్వు కూడా పోయి కూర్చొని నేను ఫోన్ లంచ్ తినేసి ఇద్దరు కలిసి తీసుకున్నాండి అంట. ఎంత ఫాస్ట్ వచ్చినా అసలు లాక్స్ ఏం ఓపెన్ భయ్య ఎంత పొద్దున వచ్చినది బెంచ్ల మీద రాసుకుని. ఇక మన టైమింగ్ తెలుసు కదా. వచ్చేసి 8 గంటలకు కరెక్ట్ వచ్చారు. 8 గంటలకు ఎవరు వచ్చిన అర్ర కర్నల్కి హనుమాన్ కైండ్ కర్నూలుకి వచ్చినాడు. అలా ఏం చేస్తాడు? డబ్బులు కట్టాయినా మనుషులకు ఎంత
ఓకే గైస్, దిస్ ఈస్ అవర్ ఎగ్జామ్ హాల్ టుడే. కాదు అనిత ఫస్ట్ ఏడుస్తుంది పాపం, వీడియో కాల్ చేసి. నాది వాళ్ళది ఇంకా స్టార్టింగ్ టాప్ 5 వాళ్ళు. అది ఇదన్నా పడుతూ అటు సైడ్ అన్న పడుతూ, ఈ లాస్ట్ అన్న ఆ లాస్ట్ అన్న, అంటే స్టార్ట్ చేసే దాన్ని బట్టి ఉంటుంది. ఏం కదలే, సర్లేమో. ఆల్ రైట్ గైస్, నా బెంచ్ వచ్చేసి ఆ నుంచి, దిస్ ఈజ్ మై బెంచ్. ఓకే, అలా పడితే అక్కడ నుంచి స్టార్ట్ చేస్తే ఈ లాస్ట్ పడతా, ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే ఆ లాస్ట్ పడతా. సో కొద్దిగా ప్రిపేర్ అవుతాం ఎగ్జామ్కి. మన వాళ్ళు కూడా ప్రిపేర్ అవుతున్నారు వెనకాల లాస్ట్ బెంచ్లో పోయి కూర్చొని. A few minutes later. ఏడ కూర్చుంటో ఫస్ట్ బెంచ్ నీది. ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. నాకు వస్తే ప్రొవైడ్స్ క్లియర్ డైరెక్షన్, ఒకటి కాంపిటేటివ్ అడ్వాంటేజ్. వావ్, కష్టపడి చదువుకునింది అని. ఆగు, డెసిజన్ మేకింగ్ నువ్వు చెప్పక నేను చెప్తున్నా. పాప ఆన్సర్ అడిగేటప్పుడు ముఖం చూస్తావు ఎక్కడో గుర్తుంటది. కొత్తదా అదొకటి వేస్తే అయిపోయి కదా, ముందర నేను వెనకలో పోతా. కాదు, ప్రకారం వస్తుంది ఒక బెంచ్. రియా ఫస్ట్ బెంచ్ లో కూర్చుంటే నువ్వు సెకండ్ బెంచ్కి వస్తావు. కానీ బెంచ్ సరిపోదు అప్పుడు. అయితే మేము రోహిత్ని కూర్చోబెడతాం. అక్కడ రా, ఇద్దాం అది. అక్కడ కాదు, ఆ బెంచ్ వచ్చి అక్కడ, అప్పుడు సెకండ్ బెంచ్ వస్తుంది. వద్దు, ఇక్కడ నుంచి స్టార్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే ఇక్కడికి నువ్వు ఫస్ట్ బెంచ్ లో వస్తావా? నేను ఎందుకు వస్తా, జయశ్రీ నువ్వు ఫస్ట్ బెంచ్ వస్తావా? Control. 48, 49, Yeah, 50, first 51, bench 52, 53, 54. నేనైతే లాస్ట్ బెంచ్ రానబ్బా. ఎవరు ఒప్పుకుంటారు? నేను ఫస్ట్ బెంచ్ పడ్డాను, అదే నువ్వు లాస్ట్ బెంచ్. అందుకే నా మాట కాదు చెప్పేది మీరు. ఆ నుంచి ఈ నుంచి స్టార్ట్ చేయండి. డోర్ ఓపెన్ చేస్తేనే యో వాట్సాప్ గాయస్ అంటారు వచ్చి నీకు. కాదురా, అక్కడ ఒక బెంచ్ అది ఉంది, అది తీసి ఆడ వేసేయాలి. 8 మెంబర్స్ కూర్చుంటారు కదా అప్పుడు. అన్ని రోజులు ఎవరి నుండి ఒక్కరో ఎందుకున్నాను ఎవరు చేసిందంటే సార్ అన్విత మ్యామ్ అంటావా, లెటర్ రాసుకున్నాము. అదే 2 hours later. నా ఎగ్జామ్ అయిపోయింది. పావు కూర్చున్నాడు. వెరీ గుడ్, ఫస్ట్ బెంచ్ పాప. క్రేజీ ఏమంటే బెన్ని కానీ ద బెన్ని వీళ్ళొక్కడే సపరేట్ ఎందుకు కూర్చోబెట్టాడు సార్. ఎట్లా రాసిన ఎగ్జామ్ బెన్ని కానీ. అది వాడు ఎప్పుడు వచ్చినారా? మేము వాష్రూమ్ పోయి వచ్చే లోపల వాడిని ఆడ వచ్చి కూర్చోబెట్టినాడు సార్. ఎందుకు నాది 11కి అయిపోయింది ఎగ్జామ్. వచ్చేసిన బయటికి అట్లా పోయేసి ఇట్లా వచ్చినాను రా. బెన్నిగా కనపడతలేడు, అయిపోయింది ఎగ్జామ్ అని వచ్చి చూస్తున్నా. ఏం పంపించాడు నాకు తెలిసి యశ్వంత్ గారిని అడుగుతున్నాడు. రాసినావా బాగా? ఏ బ్రో రాయ్ బ్రో తొందర. మై జడ్ మై 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 జడ్ పాపం మొక్కని ఎట్టి రాపిస్తున్నారు. సరే సారాయి కొట్టు సరియో.